సోషల్ మీడియా వేదికగా అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్స్ పై విషం కక్కిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనే జరుగుతున్న ట్రోలింగ్ లో ఇరుక్కున్నారు. ఈ వివాదం ఎంతలా రాజుకుందంటే తన భార్య ఉషాని భారత్ పంపేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేసే వరకు వెళ్ళింది. ఆ మధ్య తన భార్య క్రిస్టియన్ మతంలో కలవటం లేదంటూ వాపోయిన జేడీ వాన్స్ ఈసారి మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విదేశీయుల సామూహిక వలసలు అమెరికన్లు కంటున్న కలలను దొంగతనం చేస్తున్నాయంటూ ఆయన చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. వలసలు పెరగడం అంటే అమెరికన్ డ్రీమ్స్ ని దొంగలించడమే అంటూ ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ పై నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు. నీ భార్య ఉషా వాన్స్ భారతీయ ఇమిగ్రెంట్ కుమార్తె కాదా? మీ కొడుకులు ఇవాన్ వివేక్, కూతురు మిరబెల్ కూడా ఇమిగ్రెంట్ నేపథ్యం నుండే వచ్చారు కదా అని గుర్తు చేశారు. అమెరికన్ డ్రీమ్ దొంగలు మీ ఇంట్లోనే ఉన్నారని ఓ యూజర్ విమర్శించగా, ముందు ఉషాని పిల్లలను భారత్ కు పంపించేయండి, ఆ తర్వాత ఇమిగ్రేషన్ మీద లెక్చర్ ఇవ్వండి అని మరో నెటిజన్ తీవ్రంగా స్పందించారు. మీ భార్య పిల్లల విమానం టికెట్లు బుక్ చేసిన ఫోటో పెట్టండి సార్, మేమంతా వెయిట్ చేస్తున్నామంటూ మరో యూజర్ ట్రోల్ చేశారు. మరికొందరు, మీరు మీ అత్త మామలను ద్వేషించడాన్ని అర్థం చేసుకోగలం, కానీ ఇది కాస్త ఓవర్ కదా అని ఓ నెటిజన్ కమెంట్ చేశారు. ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ తర్వాత వలస కార్మికులు పనిచేయడానికి రావడం లేదని చెప్తూ లూసియానా కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. దానికి బదులుగా జేడీ వాన్ స్పందిస్తూ, పెద్ద ఎత్తున జరుగుతున్న మాస్ మైగ్రేషన్ అంటే అమెరికన్ డ్రీమ్ ని దొంగలించడమే, ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. కొందరు బాగా డబ్బున్న వ్యాపారవేత్తలు తమ స్వార్థం కోసం వలసలకు మద్దతిస్తున్నారు, భారీగా ఖర్చు పెట్టి మైగ్రేషన్ ని ప్రోత్సహిస్తున్నారు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్స్ ఇలా ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్ భారతీయ ఇమిగ్రెంట్స్ కుమార్తె అని వాన్స్ మర్చిపోయారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకరికి చెప్పే ముందు మీరు కూడా ఆదర్శంగా ఉండాలంటూ వాన్స్ కామెంట్స్ పై మండిపడ్డారు. జెడీ వాన్స్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యలను ఉషా ఎలా సహిస్తోంది? ఆమె తన జాతి మతాన్ని అపహాస్యం చేయడానికి ఎందుకు అనుమతిస్తోంది? ఆమె అసలు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అని ప్రశ్నించాడు సదరు యూజర్. అయితే ఈ సందర్భంగా జేడీ వాన్స్ గతంలో చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. తమ జాతి, భాష, రంగు ఒకేలా ఉండే పొరుగు వారిని ఇష్టపడటం పూర్తిగా సహేతుకమైంది అని ఒక పాడ్కాస్ట్ షోలో ఆయన అన్న విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు యూజర్స్. అలాగే తన హిందూ భార్య ఉషా ఏదో ఒక రోజు తన క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్టు వాన్స్ చేసిన పాత కమెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఉషా మతం మారే ఆలోచన లేదని వాన్స్ తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ ఆయన మనసులోని ఆలోచనలు తప్పని చాలా మంది అంటున్నారు. 2 నెలల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంట్లో విభేదాలు బయటపడ్డట్టు రూమర్స్ రాజ్యమేలాయి. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆయన భార్య చిలుకూరి ఉషాకు విడాకులు ఇవ్వబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అక్టోబర్ 29న మిసిసిపి యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ, దాదాపు ప్రతి ఆదివారం ఉషా నాతో పాటు చర్చ్ కి వస్తుంది. నేను క్రైస్తవ మతం పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నానో ఆమె కూడా ఏదో ఒక రోజు పూర్తిగా క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై ఉన్న ట్రంప్ మద్దతుదారు, ఇటీవల హత్యకు గురైన చార్లీ క్రిక్ భార్య ఎరికా కిర్క్ తో వాన్స్ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఎరికా మాట్లాడుతూ, తన భర్త స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అయితే ఆయనలోని కొన్ని మంచి లక్షణాలు వాన్స్ లో కనిపిస్తున్నాయని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ 2 ఘటనలతో వాన్స్, ఉషా విడిపోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. రాబోయే 2028 అధ్యక్ష ఎన్నికల కోసమే వాన్స్ ఉషాతో విడాకులు తీసుకుంటున్నారనే ఊహాగానాలు బయటకొచ్చాయి. ప్రస్తుతం అమెరికన్ సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. తన భార్య మతం గురించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు, మరో మహిళతో ఆయన సన్నిహితంగా కనిపించటం ఈ ఊహాగానాలకి మరింత బలాన్నిచ్చింది. ఈ ప్రచారం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జేడీ వాన్స్ అమెరికాలోని శ్వేత జాతీయవాదులకు గట్టి మద్దతుదారి. అయితే ఆయన భార్య భారత సంతతికి చెందిన హిందూ కావటంతో ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
శ్వేత జాతీయుల స్థానాన్ని ప్రణాళికాబద్ధంగా ఇతరులు భర్తీ చేస్తున్నారనే గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీని వారు బలంగా నమ్ముతున్నారు. భారతీయురాలిని భార్యగా చేసుకున్న వాన్స్ కి శ్వేత జాతి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ నిక్ ఫ్యూంటర్స్ అనే జాత్యహంకార నేత కొంతకాలంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. 2028లో ట్రంప్ పదవీ కాలం ముగిశాక రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి కావాలని వాన్స్ ఆశిస్తున్నారు. అయితే తన భార్య జాతీయత మతం వల్ల శ్వేత జాతీయుల మద్దతు కోల్పోతాననే ఆందోళన ఆయనలో ఉందని, అందుకే ఉషా నుండి విడిపోయేందుకు సిద్ధమవుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కు చెందిన షానన్ వాట్స్ లాంటి వారు వాన్స్ త్వరలోనే ఉషాకు విడాకులిచ్చి వచ్చే ఏడాది ఎరికాను వివాహం చేసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. పదవిలో ఉండగా విడాకులు తీసుకున్న తొలి ఉపాధ్యక్షుడిగా వాన్స్ నిలుస్తారని ట్రాన్స్జెండర్ కార్యకర్త అరీ డ్రెనెన్ ట్వీట్ చేశారు. అయితే ఈ పరిణామాలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందించింది. క్రైస్తవంతో పాటు హిందూ మతం గురించి కూడా తెలుసుకోవాలని వాన్స్ కి సూచించింది. అమెరికాకు పునాది అయిన మత స్వేచ్ఛ హిందువులకు కూడా వర్తిస్తుంది. మీ మద్దతుదారుల్లో కొందరు దీన్ని విశ్వసించడం లేదు. హిందూస్ కి తమ మతాన్ని ఆచరించే హక్కు ఉంటుందని మీరు గుర్తించి మద్దతు ఇవ్వాలి అని ఫౌండేషన్ ఒక ప్రకటనలో కోరింది. అదటుంచితే ఈ మధ్య జేడి చేస్తున్న పలు వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ అమెరికాలో అతి కష్టంగా గ్రీన్ కార్డ్స్ పొందిన వారి గుండెల్లో గుబులు రేపారు. గ్రీన్ కార్డు ఉండటం అన్నది శాశ్వత హక్కు కాదని జేడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్డులు పొందిన వాళ్ళు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని అన్నారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండేందుకు హక్కు లేదు. ఇది ఫ్రీ స్పీచ్ కి సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. మరీ ముఖ్యంగా మాలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా మేమే నిర్ణయిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చట్ట ప్రకారం కొన్ని సందర్భాల్లో గ్రీన్ కార్డ్స్ ని రద్దు చేయొచ్చు. నేరాలకు పాల్పడిన, సుదీర్ఘకాలం దేశంలో ఉండకపోయినా, ఇమిగ్రేషన్ రూల్స్ పాటించకపోయినా వాటిని రద్దు చేసేందుకు అవకాశం ఉంది. కాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ట్రంప్ గోల్డ్ కార్డ్ పేరుతో కొత్త స్కీమ్ ని అనౌన్స్ చేశారు. 44 కోట్ల రూపాయలు చెల్లించి గోల్డ్ కార్డ్ కొనుగోలు చేయొచ్చని, దీని ద్వారా యుఎస్ సిటిజన్షిప్ పొందొచ్చని వెల్లడించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో జేడీ వాన్స్ తో పోటీ పడుతున్నారు. రీసెంట్ గా భారత్ నుండి ఎగుమతి అయ్యే బియ్యంపై ఆయన దృష్టి పడింది. దాంతో ఇండియాపై మరో బాంబ్ పేల్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భారత్ బియ్యంపై భారీగా సుంకాలు విధించేలా ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని ఆయన సంకేతాలిచ్చారు. సోమవారం వైట్ హౌస్ లో అమెరికన్ రైస్ ఫార్మర్స్ తో ట్రంప్ సమావేశమయ్యారు. భారత్, వియత్నాం, థాయిలాండ్, చైనా వంటి దేశాల నుండి అమెరికా చేసుకుంటున్న బియ్యం దిగుమతులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ట్రంప్ అమెరికాలో బియ్యం డంప్ చేయడానికి ఇండియాకి అనుమతి ఉందా, బియ్యం ఎగుమతులపై భారత్ కు ప్రత్యేక మినహాయింపు ఏమైనా ఉందా అని అధికారులను ప్రశ్నించారు. ఇండియాకి అలాంటి ప్రత్యేక అనుమతి ఏదీ లేదని, ఆ దేశంతో ట్రేడ్ డీల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అధికారులు సమాధానమిచ్చారు. అలాంటప్పుడు ఇండియా తన బియ్యాన్ని అమెరికాలో డంప్ చేయడానికి అనుమతించకూడదని, భారత్ పై అదనపు సుంకాలు విధించాలని ట్రంప్ సూచించారు. విదేశాల నుండి దిగుమతులతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్న అమెరికన్ రైతులకు ఈ సందర్భంగా $12 బిలియన్ సహాయాన్ని ప్రకటించారు ట్రంప్.